హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎల్ మూమెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో కాకినాడ టు యానం వెళ్ళే రూట్లో కాకినాడ నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో మట్లపాలెం అనే ఒక విలేజ్ అయితే ఉంటుంది. సో ఆ విలేజ్లో హైవే సైడ్న మట్లపాలెం మహాలక్ష్మి ఆలయం అయితే ఉంది. సో ఈ ఆలయంలో అమ్మవారికి చాలా ప్రత్యేకతలు అయితే ఉంటాయి. అవి ఆ ప్రత్యేకతలు ఏంటో నేను ఈరోజు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి. సో వీడియోలో వెళ్ళిపోదాం. సో కనక మహాలక్ష్మి అమ్మవారికి 2 ఎంట్రన్సెస్ అయితే ఉన్నాయి. ఒక సైడ్ నుంచి వెళ్ళడం, ఒక సైడ్ నుంచి రావడం అనేది అందరికీ తెలుసు. బట్ ఎవరు వీలు బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో వెళ్ళిన తర్వాత మనం అక్కడ కాళ్ళు అయితే కడుక్కొని నీట్గా మనకి ఆ గుడి ప్రాంగణంలో ఒకే ఒక షాప్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మనకి ఏం కావాలన్నా ఆ షాప్లోనే తీసుకుంటాము. అక్కడ కొబ్బరికాయలు, మన అమ్మవారికి ఏమైతే సమర్పించాలనుకుంటున్నామో చీర, జాకెట్టు, గాజులు, కొబ్బరికాయ, అగరపుల్లలు, పసుపు, కుంకుమ అన్నీ ఆ షాప్లో అవైలబుల్గా ఉంటాయి. అవి తీసుకుని మనం కొబ్బరికాయను బయటే కొట్టుకుని సో లోపల ప్రదక్షిణలు చేసుకుని గుడి చుట్టూ లోపల దర్శనానికి అయితే వెళ్తాము. సో ఇది ఇక్కడ మనం ఏ గుడిలోనే చేసే కామను. సో ఇక్కడికి వచ్చేసరికి నేను అబ్జర్వ్ చేసింది అంటే ఇక్కడికి వచ్చిన ఒక ప్రాముఖ్యత ఏంటంటే, మనం ఏ గుడిలో అయినా సరే పంతులు అయితే పూజ చేయడం అనేది మనం సాధారణంగా చూస్తాము. కాబట్టి ఇక్కడ పంతులు అయితే చేయరు, మత్స్యకారులు పూజ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు సముద్ర తీరంలో అమ్మవారు అయితే వాళ్ళకి కనిపించారంట. అక్కడ దొరికిన అమ్మవారు వీళ్ళు ఇక్కడ ప్రతిష్ట చేసుకుని ఇక్కడ గుడికి కట్టించుకుని ఇక్కడ పూజలు అయితే చేస్తారు. సో అదే నమ్మకంతో అమ్మవారు కూడా అందరూ దర్శించుకున్న అందరి కోరికలు అయితే పూజిస్తారు. తీర్చిన కోరికల వెంటనే వాళ్ళ అమ్మవారికి వాళ్ళ శక్తి మేరకు కానుకలు అయితే ఇచ్చుకుంటారు. అరటి పొండిగెల కానీ, చీర, జాకెట్ కానీ. సో ప్రతి గురువారం వచ్చి ప్రదక్షిణ చేసుకోవడం కానీ, ఒక 3 గురువారాలు అనుకుని వాళ్ళ మొక్కును బట్టి సో వాళ్ళ శక్తి మేరకు ఇక్కడ అమ్మవారికి వాళ్ళ కోరిక సమర్పించుకుంటారు. సో నెక్స్ట్ ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే, మనం ఏ గుడిలో అమ్మవారి గుడికి వెళ్ళినా చీర, జాకెట్, గాజులు అయితే సమర్పిస్తాము. తర్వాత అవి వేలం పాటు పెట్టడం కానీ, మనం తీసుకోవడం కానీ, గాజులు కానీ, చీర కానీ అది కామన్గా ఏ గుడిలో అయినా జరుగుతుంది. సో ఈ గుడిలో మాత్రం అలా ఏం జరగదు. మనం అమ్మవారికి మన శక్తి కొలది చీర, జాకెట్ సమర్పించుకున్న తర్వాత అవి ఎంతమంది సమర్పించినా అవి మనకైతే ఇవ్వరు. సో అక్కడే ఒక మూట కట్టి ఒక రూమ్ ఉంటుంది, కళ్యాణ మండపం, అమ్మవారి కళ్యాణ మండపం అనేది. సో ఆ రూమ్లో అవన్నీ మూట కట్టేసి ఏం కవర్ కూడా ఇప్పరు. సో ఈ వీడియోలో కనిపిస్తున్నట్లుగా అలా మూట కట్టేసేసి ఉంచుతారు. ఇవన్నీ కొంచెం ఎక్కువ అయిపోయిన తర్వాత సముద్రంలో కలిపేస్తారంట. సో ఇక్కడ ప్రత్యేకత అయితే అమ్మవారి చీర, జాకెట్లు అయితే మన భక్తులకు ఎవరికైతే ఇవ్వరు. సో మిగిలిన ప్రసాదం అయితే మనం ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు. అమ్మవారి ప్రాంగణంలో 2 ఉపాలయాలు ఉన్నాయి. సత్యమ్మ తల్లి అమ్మవారు, నూకాలమ్మ తల్లి అమ్మవారు. ఈ గుడిలో ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే, మనం అమ్మవారిని ఎంతసేపు కావాలంటే అంతసేపు దర్శించుకున్న తర్వాత మనల్ని బయటికి పంపిస్తారు. సో ఫోర్స్ఫుల్గా అయితే బయటకు అయితే పంపించరు. సో మనం ఎంతసేపు అయినా అమ్మవారిని దర్శించుకోవచ్చు. అలానే మోర్ టైం అనేది కాదు, ఒక లిమిటెడ్ టైమే. సో ఫోర్స్ఫుల్గా బయటకు అయితే పంపించరు నేను అబ్జర్వ్ చేసినంతవరకు. ఈ టెంపుల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం దర్శనం చేసుకునే సైడ్కి అమ్మవారు ఒక విగ్రహం ఉంటుంది. అక్కడ ప్రామిస్ చేయించుకుని ఏదో చెప్తున్నారు. ఫస్ట్ నాకు అర్థం కాలేదు. తర్వాత నేను అడిగాను ఇన్ఫర్మేషన్ ఏంటని అడిగితే, సో ఎవరైనా బానిస అయిన వాళ్ళు, ఏదైనా వ్యసనాలకి బానిస అయిన వాళ్ళు అమ్మవారి మీద ప్రామిస్ చేయించుకుని ఒక 6 months టైం పీరియడ్లో వాళ్ళకి కొన్ని రూల్స్ అయితే చెప్తారు. సో ఆ నియమాలను వాళ్ళు పాటించి 6 months లోపు వాళ్ళు ఆ వ్యసనం నుంచి అయితే బయటపడతారని నమ్మకం అంట. చాలామంది నమ్మకంతో వేయించుకుంటున్నారు తీసుకొచ్చి ఫ్యామిలీ మెంబర్స్. సో అది నేను ఇక్కడే ఫస్ట్ టైం చూశాను. సో చాలా బాగుంది. ఈ ఆలయానికి ప్రతి 3 సంవత్సరాల్లో అమ్మవారికి అయితే ఉత్సవాలు అయితే జరుపుతుంటారంట. సో ఇదండి మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారి ప్రాముఖ్యత, విశిష్టత అయితే తెలుసుకున్నారు కదా. సో మీలో ఎవరైనా వెళ్ళినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వెళ్ళని వాళ్ళు ఎవరైనా కాకినాడ, అమలాపురం ఈ ఏరియాస్లో ఎవరైనా వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి. సో కాకినాడ నుంచి అయితే చాలా దగ్గరగానే ఉంటుంది, 5 కిలోమీటర్ డిస్టెన్సే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.